హే గైస్, గుడ్ మార్నింగ్ ఎవరు. ఇప్పుడే లేచాం. మనం లేవగానే ఇక్కడ మంచి ప్లసెంట్గా ఉంది. మార్నింగ్ మార్నింగ్ నీట్గా కూర్చోవడానికి అన్నీ పెట్టారు ఇక్కడ. మనకి ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది. చేద్దామా వద్దా అని వీఆర్ థింకింగ్. విల్ సీ. వాటర్ అయితే ఫ్రెష్గా వస్తుంది ఇప్పుడు. ఇప్పుడు మనం ఉన్నది అయితే సౌత్ గోవా టు నార్త్ గోవా వెళ్తున్నాం. బట్ క్యాబ్స్ అన్నీ అవైలబుల్ లేదు. అంటే క్యాబ్స్ అవైలబుల్ లేదు ఇన్ ద సెన్స్ ఊబర్, ర్యాపిడో, లైక్ ఓలా ఇవేమీ ఉండవు ఇక్కడ. లోకల్ ట్యాక్సీస్ వీళ్ళు అయితే ఎంత డిమాండ్ చేస్తే అంత, ఇంకా మనం ఏం చేయలేం. బట్ వన్ గవర్నమెంట్ యాప్ ఉంది, గోవా మైల్స్ అని. కంపేర్ టు లోకల్ ట్యాక్సీ, దట్ యాప్ ఈజ్ వెరీ బెటర్. 2500 ఎంతో చూపిస్తుంది. అది బుక్ అవుతుందో లేదో మనకు కన్ఫర్మ్ లేదు. సర్లే పిలిచి ఫస్ట్ అయితే మనం స్విమ్మింగ్ పూల్లో చేద్దాం. ఫస్ట్ టైం ఇన్ స్విమ్మింగ్ పూల్ ఐ థింక్. ఫస్ట్ టైమా? ఫుల్గా రెడీ అయితే అయిపోయాం. రెడీ ఇన్ ద సెన్స్ లైక్ వీ హ్యావ్ టు ట్రావెల్ నార్త్ గోవానా. నార్మల్గా ట్రాక్ ప్యాంట్, టీ-షర్ట్ అయితే వేసేసుకున్నాం. మిస్ యూ స్విమ్మింగ్ పూల్. కొంతసేపు దొల్లాం కదా దీంట్లో. ఇదిగా ప్యాక్ అయితే చేస్తాం. ఇప్పుడు నీట్గా రూమ్ అయితే చెక్అవుట్ చేసేసి వీ హ్యావ్ టు గో నార్త్ గోవా. ఇప్పుడైతే మనం క్యాబ్ అయితే బుక్ చేసాం. గోవా మైల్స్ అని చెప్పేసి ఒక యాప్ ఉంటుంది, దాంట్లో బుక్ చేసాం. బట్ అది ఏంటో, ఎలా వర్క్ చేస్తుందో ఏంటో తెలియదు. ఇంకా మనం అయితే బుక్ చేసాం. డ్రైవర్ అయితే వస్తున్నా అన్నాడు. అది మళ్ళీ ఎక్స్ట్రా ఛార్జెస్ అడుగుతాడు, ఇవన్నీ డౌట్. గైస్, మనం క్యాబ్ బుక్ చేసాం కదా, అదిగోండి వచ్చింది మనకి. లగేజ్ అయితే పెట్టేసాం. బట్ వన్ థింగ్ ఏంటంటే, మోస్ట్లీ సిఎన్జీస్ వస్తున్నాయి. లగేజెస్ ఉండడం వల్ల, సిఎన్జీ బ్యాక్ సైడ్ ఉండడం వల్ల కొంచెం ప్రాబ్లం అయితే అవుతుంది మనకి. లగేజ్ ఫ్రంట్ సీట్లో పెట్టాడు. ఐ షో యూ. లక్కీగా క్యాబ్ అయితే బుక్ అయ్యాను. లెట్స్ గో. చెప్పా కదా ఇప్పుడు గోవా మైల్స్ యాప్ బాగానే వర్క్ అవుతుంది. గ్యాస్ ఓపెన్ అయితే మనోడైతే తీసుకెళ్తున్నాడు. లగేజ్ అయితే అలా పెట్టేసాం ట్రాలీ. బికాజ్ బ్యాక్ సైడ్ సిఎన్జీ వల్ల నా లగేజ్ ఒకటిలో బ్యాక్ సైడ్ ఒకటి ఎక్కింది. పెద్ద ట్రాలీ కాబట్టి ఫ్రంట్ అయితే పెట్టాం. దివ్య, హౌ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్? మనకి ఇక్కడ నుండి కాలింగట్ వెళ్ళడానికి 2 hours చూపిస్తుంది, 80 kilometers. ఎందుకంటే బీచ్ ప్రిఫర్ చేసింది సమ్ బోట్ రైడ్స్, బటర్ఫ్లై బీచ్ ఇవన్నీ. బట్ డ్యూ టు మిలిటరీ సమ్ ఏదో అవుతుందంట, జరుగుతున్నాయంట. ఎగ్జాక్ట్లీ మనకు తెలీదు. డ్యూ టు గవర్నమెంట్ వల్ల ఈరోజు రేపు ఆగుతారంట. అందుకోసం మనం ఇంకా అక్కడికైతే వెళ్ళిపోతున్నాం. వి మిస్డ్ అవుట్ దోస్ థింగ్స్. ద రైడ్, కయాకింగ్. సర్లే, ఏం చేస్తాం. ఇఫ్ ఇన్ కేస్ నార్త్ కావాలంటే ట్రై చేద్దాం. వీళ్ళు ట్రై. ఇక్కడైతే ఫుల్ ఫారినర్స్ అయితే ఉన్నారు గైస్. ఇదిగో మార్నింగ్. నైట్ ఎక్కడే కట్టి ఫ్రైడ్ రైస్ ఎక్సలెంట్ చేసాడు. గైస్, మనం ఇప్పుడే రూమ్ చెక్-ఇన్ అయితే చేస్తాం. ఇది టిక్లో రిసార్ట్స్. ఇది రూమ్. మనకు బెడ్ ఇచ్చాడు, ఏసీ ఉంది, ఒక కబోర్డ్. ఇది ఎలా ఉందో బాగానే ఉంది.
లాకర్ ఇచ్చారు దివ్య, డబ్బు దీంట్లో దాయాలంట. టీవీ, బాల్కనీ యాక్చువల్గా బాల్కనీ స్విమ్మింగ్ పూల్ వ్యూ లేదా అని అడిగితే ఉంది. చూడండి ఇదిగోండి, పక్క రిసార్ట్ వాడిది, మంద కాదు. సరే మరి ఫ్రెష్ అయ్యి బయటికి వెళ్దాం. ఎండ అయితే రక్కొట్టేస్తుంది అసలు. ఇప్పుడైతే మనం తినడానికి అయితే వెళ్తున్నాం ఆంధ్ర రుచిలా. దివ్యకి మంచిగా ఫిష్ ఐటమ్ ఏదో తినాలంటుంది. చూద్దాం. ఇక్కడ కూడా మన ఆంధ్ర రుచులు ఉన్నాయి. రేటింగ్ అయితే 4.7 రేట్ ఉంది. నియర్ బై కాలుంగేట్ దగ్గర. ఇట్స్ ఏ వాకబుల్. మన రిసార్ట్ ఇది. మనకి ఎక్కడో చివరిన పడేసాడు. కేరళ కుట్టిలో అయిపోయింది. బొగ్గైపోతావా? ఎండ చాలా దారుణంగా ఉంది. సమ్మర్లో వచ్చి ఎండ ఉంది. ఇంకేంటో ఇదిగోండి గైస్ ఆంధ్ర రుచులు. ఇక్కడ కూడా మన వాళ్ళే ఉంటారేమో ఫుల్గా. చూద్దాం. ఇది రెస్టారెంట్ అవుట్ సైడ్. ఏం చెప్దాం, మన ఆంధ్ర రుచులు. ఆంధ్ర రుచులు అతిథి దేవో భవ అంటారు. ఇప్పుడు మనం అయితే ఆర్డర్ చేసింది చేపల పులుసు, చేపల వేపుడు అండ్ కోడి బిర్యానీ. బ్యాక్గ్రౌండ్లో అబ్జర్వ్ చేశారు లేదో, మన పవన్ కళ్యాణ్ సాంగ్ అయితే వస్తుంది తెలుగు. మనకి చేప ఉంది కదా, ఈ చేపలో ముళ్ళు ఇలా తీసి తలకే దివ్య. ఇది ఫ్లష్ ఉంది కదా, ఫ్లష్ తిందాం. ఈ బాక్స్ మాది కదే, బాక్స్ తెచ్చుకున్నామేమో అనుకుంటా. ఫోన్ చేశాక సోప్ మాత్రం పక్క చూసాను, నా దెబ్బేస్తున్నా. అక్కడ తీసుకోలేదు, ఇక్కడ వచ్చి నా చేతిలో లాక్కుంటుంది. కనపట్టలేదు. అయ్యో, బల్లిగుడ్లు అంటారు కదా, బల్లిగుడ్లు ఎలాగే ఉంటాయి అంట, అందుకు వచ్చింది అనుకో. తెలియదు కదా, అలా చెప్తారు ఎలా ఉండి ఏంటని, ఎందుకు వచ్చింది. గోవా స్ట్రీట్స్ ఇవన్నీ బైక్ రెంటల్స్. ఒక్కోటి అరౌండ్ 300, 400, 500 బార్గెనింగ్ బేస్డ్ ఆన్ డేస్. ఇవే ఏంటి బిగించుకుంటున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? మనం ఇప్పుడైతే కాయకంకి అయితే వెళ్తున్నాం. కొంచెం భయంగానే ఉంది. నువ్వు భయపడకుండా భయపడతా. దీనిలో ఫస్టేనే దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళిపోవాలంతే. అలా వెళ్ళిపోవడమే అవసరం. ఆ అమ్మాయి బీసిపోయింది చూడు. నెక్స్ట్ నువ్వే కంగారు పడదు. మా ముందు ఇంకొక 2 మెంబర్స్ అయితే వెళ్తున్నారు గైస్. వెళ్ళిన తర్వాత వాళ్ళు లేక్లో చేసి ఉంటారు, అక్కడే చేసి ఉంటారు. మనం డైరెక్ట్ బీచ్లోనే చేస్తున్నాం. ఈ బీచ్ డైరెక్ట్ వెళ్ళి బాగా కలుస్తుంది. బీచ్ కాదు, వన్ ఆఫ్ ది రివర్ అనుకోండి. ఈ రివర్ వెళ్ళి డైరెక్ట్ బాగాలో కలుస్తుంది. వాళ్ళు బాగానే వెళ్ళిపోతున్నారు దివ్య. అమ్మాయి బీచ్ ఏంటంటే వాళ్ళేదనుకో వెనకాల నుంచి గుద్దుతుంది.
सीधा जाने को लेफ्ट राइट यू टर्न ఓకే ఓకే దివ్య ఒక్కదాన్నే పంపేస్తున్నాం. కాయకింగ్ సౌత్ గోవాలో మిస్ అయ్యామనుకున్నాం, బట్ ఫైనల్లీ ఇక్కడైతే చేస్తున్నాం. దివ్య లైఫ్ని బ్యాలెన్స్ ఎలా చేస్తావో దీన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలంతే. రైట్ గాను గట్టిగా రైట్కి. నా జీవితాన్ని దివ్య బ్యాలెన్స్ చేస్తుంది ఎవరి కాయకింగ్ లాగా. రైట్ అని దివ్య నన్ను బ్యాక్ సైడ్ నుంచి గైడ్ చేస్తున్నాను. ప్రశాంతంగా ఉంది. రైట్ సైడ్ అది. దివ్య తీసుకెళ్ళి స్టీరింగ్ దీనికి వస్తే చెట్లో తీసుకొచ్చేది. ఓ యూటర్న్ దివ్య యూటర్న్ చేస్తుంది, తిప్పేసింది. ఆడుతూ పాడుతూ పని చేసుకుంటే తలుపు ఉన్నది ఇద్దరం ఒకటే. అదే వెళ్ళిపోద్ది స్లోగా. ఏం చేస్తున్నావు? షో చేస్తున్నానా? ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే రాకీ ఏం చేశాడంటే అటు తిప్పుతాను ఇటు తిప్పుతాను వదిలే తుప్పల్లో పెట్టేసి ఇటు తీసుకెళ్ళి తుప్పల్లోకి అది వెళ్ళిపోయింది. నేనేం పెట్టలేదు. దివ్య ఇప్పుడే మొత్తం చెవట్లు పట్టేసింది దెబ్బకే. ఎందుకంటే తెగ పని చేసింది. అయ్యి బాబా అంతమంది వస్తారండి ఒకేసారి. బట్ మంచి ఎక్స్పీరియన్స్. దివ్య అటు వెళ్ళిపోతుంది చూడు. ఇదిగో ఎందాక అలా తీసుకెళ్ళి తుప్పల్లోకి పెట్టేసింది పట్టుకెళ్ళి. యాక్చువల్గా అంత ఈజీ ఏం కాదు అటు ఇటు అనాలంటే ఇదిగో చేతులు నొప్పి వచ్చేస్తున్నాయి. దట్టు యాక్చువల్గా నేనేం చేయలేదు, బట్ మంచి ఎక్స్పీరియన్స్. దివ్య షాపింగ్ అంటే ఆగాను నేను. బీచ్లో ఉంటాయి కదా ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. గవ్వలు ఇది బాగుంది. బాగుంది. ఇదేంటి మళ్ళీ పూలు ఏంటి పువ్వుల టైప్. చాలా ఉన్నాయి. అన్నీ బాగుంటాయి, చూసి కొనుక్కో. ప్యారడైజ్ నాని జెల్ అయితే వేసుకున్నాం మనం. ఎంత బ్రో ఇది? కిतना 100. నాని గెటప్ ఈ బట్టికి సినిమాకి వెళ్దాం. ఇక నువ్వు నేను ప్యారడైజ్ ఎంత ఆనందం నీకు. చూడు ఇది కూడా. మా ఫ్రెండ్ బీచ్ నీట్గా ఇక్కడ కూర్చున్నాం. టైం అప్రాక్సిమేట్లీ 10 PM అలా అవుతుంది. ప్రశాంతంగా ఉంది అసలు. వెనకాల అయితే పార్టీలు అయ్యి జరుగుతున్నాయి. బట్ మేము అక్కడ లైట్ మ్యూజిక్ వస్తుందని ఈ చెంపర్ కూర్చుకొచ్చాం. బాగుంది. బబుల్ గమ్ ఐస్ క్రీమ్ నీకు ప్రశ్న ఎంత? మీది ఎలా ఉంది? అదే బాగుంది.
బాబాయ్ నాదే బాబు